అందరికీ నమస్తే. నేను భాగ్యలక్ష్మిని. మీకోసం బొచ్చడు ముచ్చట్లు పట్టుకొచ్చినుల్లా అన్నట్టు అంత మంచిదే కదా. పారి మరి అర్ధగంట సేపు పుర్సత్తుగా ఖతర్నాక్ వార్తలు చెప్పుకుందాం. అంతకంటే ముందుగాల ఏంటియో ఎరికే కదా, నెత్తిగీతలు. రాజ్భవన్లా దొంగలు పడ్డరు, ఉత్తుత్తదే అంటుర్రు పోలీసులు. ఎంకన్న సేవ కోసం 17 ఏళ్ల పోరాటం, వీళ్ళ ఓపికకు పెట్టాలే పెద్ద సలాం. చిన్నగా లేవు జ్యోతక్క శకలు, పరేషాన్ చేస్తున్నాయి ఆమె ఘనకర్యాలు. మళ్ళొచ్చిందట కరోనా పురుగు, దగ్గర పెట్టుకున్నారా మరి మాస్కులు. అన్నట్టు మీకు కరోనా పురుగు యాదికున్నదోల్లా. కరోనా పురుగు అయినా గంత ఈజీగా మర్చిపోయే పురుగేనా అది. దేశాన్నే కాదు లోకాన్నే ఆగమాగం చేసే, కనబడకుండా మనుషుల్ని పోతం చేసే, ఇంట్లోకెళ్ళి బయటకెళ్ళకుండా కూడా చేసే. ఇక ఇప్పుడిప్పుడే ఆ పురుగును అందరం మర్చిపోతున్నాం కదా. ఇక గిట్లా జనాలు మర్చిపోతున్నారని అనుకున్నదో ఏం పాడో గాని మళ్ళా అవతారం మార్చుకొని మళ్ళా గిర్ర గిర్ర తిరుగుతుందట కాదు, కొందరిని అంటుకున్నదట. నాకైతే మళ్ళా భయం స్టార్ట్ అయింది. ఏం కరోనా పురుగో ఏందో. ఓష్ని కథ సల్లగుండా మర్చిపోయిన కరోనా పురుగు మళ్ళా తిరుగుతుంది కాదు మన దేశంలో. సోమవారం నాడికి దగ్గర 260 మందికి అంటుకున్నదట. ఈ ముచ్చట చెప్పే వరకల్లా ఇంకెంత మందికి అంటుకున్నదో ఏం పాడో. కరోనా చచ్చిపోయింది, మళ్ళా మన తెరువుకు రానే రాదు, వ్యాక్సిన్లు గీక్సిన్లు కూడా వేసుకున్నాం, ఇక మాస్కులు అవసరం లేదు అని అనుకున్నామా. కానీ అది ఇప్పుడు అవతారం మార్చుకున్నదట. ఏషం మార్చుకొని ఎవరిని అంటుకోవాలి అని తిరుగుతుందట. ఇప్పుడైతే కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలల్లా కేసులు ఎక్కువైతున్నాయని కేంద్రం ఆరోగ్యం వాళ్ళు చెప్తుర్రు. అసలు ఇది మన దేశంలో ఎట్లా అడుగుపెట్టిందో సమజైతలేదు. ఫస్ట్ హాంకాంగ్, సింగపూర్ దేశాలల్లా వచ్చిందోల్లా ఈ కొత్త కరోనా. అక్కడ మందిని ఆగమాగం చేసి పడేసింది. మరి సింగపూర్ నుంచి ఆ పురుగు మనకాడికి ఎట్లొచ్చిందో గాని మనకైతే చుట్టుకుంటుంది. అన్నట్టు ఈ కరోనా కొత్త అవతారం పేరు JN1 అని పెట్టిర్రు. ఇదట చెప్పన అంటుకుంటదట మందిని. ఇక ఈ పురుగు అంటుకున్నోళ్లకు పొడి దగ్గు, నాల్కకు రుచి అందకపోవుడు, నెత్తి నొప్పి, సర్ది, జ్వరం గిసోంటి అత్తయ్యట. ఇవన్నీ వచ్చినాయంటే ఓ మల్కా టెస్టులు వేసుకోవాలి అని చెప్తుర్రు. చూస్తుంటే మళ్ళా మునుపటి రోజులు వస్తున్నట్టు అనుమానం కొడుతుంది. కాబట్టి ఇప్పుడు మనం చేయవలసిన పనేందయ్యా అంటే జరా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకన్నా మంచిదే అప్పుడప్పుడు మాస్కులు కూడా పెట్టుకోవాలి. జ్వరం వచ్చినట్టయితే గిట్ట జర మనుషులకు దూరంగా ఉండుర్రి, ఎందుకచ్చిన పీకులాట కదా. అసలు ఈ కరోనా పురుగు మనల్ని సంతోషంగా ఉంచుతట్టు మాత్రం లేదోల్లా. మళ్ళా లాక్డౌన్లు, క్వారంటైన్లు, సెల్ఫ్ డిస్టెన్సులు గిసొంటి అత్తయ్య ఏంది అని పరేషాన్ అవుతుర్రు చాలా మంది. వామ్మా, ఏం మనుషురా నాయన. చూస్తేనేమో శుద్ధ పూస లెక్కనే కనబడ్డది, కానీ కడుపుల మాత్రం గన్నిగనం కత్తులు పెట్టుకున్నదేంది. ఎవరి గురించి అంటారా? గదేనొల్లా జ్యోతి అనటామె గురించి మాట్లాడుతున్నా. ఎరికేనా జ్యోతి ఎవలో? మన దేశంలో ఉండుకుంటా మనకాన్నే వీడియోలు తీసుకుంటా ఆ పాకిస్తానోనికి మన ముచ్చట్లన్నీ అప్పచెప్పింది. పేరుకు యూట్యూబరే గాని అమ్మగారి ఘనకార్యాలు అసలు చిన్నగా లేవు కదా. ఓరి నాయనో, అగో సూడుర్రి మేడం గారి లీలలు ఎట్లున్నాయో. ఇగో గీమనే జ్యోతి మల్హోత్రా హర్యానా రాష్ట్రంలో పుట్టింది. యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నది, వీడియోలు తీసుకుంటా ఉంటుంది. సరే మంచిదే, ఏదో పొట్టతిప్పల కోసం చేసుకుంటే వేసుకొని ఆమె రందులు ఆమె. కానీ మన రందులు, రహస్యాలు ఆ పాకిస్తానోనికి సెప్పుడేందోల్లా. మేడం గారు సీక్రెట్ ఏజెంట్ లెక్క మారిపోయింది. తాపకోసారి పాకిస్తాన్కు ఓవుడు, మన దేశంలో ఏమైతుంది, ఏంది కథ, సెక్యూరిటీ కథేంది,
పోలీసుల కార్ఖానేంది, మిలిటరోళ్ళ ముచ్చట్లేంది, గవన్నీ వీడియోలు తీసుడు, పాకిస్తానోళ్లకు అందయేసుడు, గిదేనట అమ్మగారి పర్ఫార్మెన్సు. అంతెందుకు, పైల్గాం దాడి జరిగింది కదా, దానికంటే ముందే మేడం గారు ఆడ తిరిగిందట. పైల్గాంల పరిస్థితి ఎట్లుంది, ఎట్లయితే ఉగ్రవాదులు ఆసానుగా రావచ్చు, ఎట్లా కాల్చి చంపచ్చు, గివన్నీ వాళ్లకు చెప్పింది కావచ్చు. చూస్తుంటే గట్లనే అనిపిస్తుంది మరి నాకు. ఆపరేషన్ సింధూర్ తర్వాత జ్యోతి మేడం భాగోతం అంతా బయటపడ్డది. అరెస్టు చేసిర్రు. ఎంక్వైరీలు చేస్తున్న కొద్దీ మన సీక్రెట్లన్నీ పాకిస్తానోనికి అందజేసినట్టు తేలింది. ఇక్కడి పెద్ద ఆఫీసర్లతోని అక్కడి పెద్ద ఆఫీసర్లతోని మంచిగా పరిచయాలు, ములాఖాత్లు వేసుకొని సీక్రెట్ ఏజెంట్గా పనిచేసిందట. అన్నట్టు మేడం గారి పుణ్యపాదం మన హైదరాబాద్లో కూడా పడ్డదట. అప్పట్లో మోడీ సారు వందే భారత్ రైలు ఓపెనింగ్ పేరంటానికి ఈ జ్యోతక్క వచ్చి వీడియోలు కూడా వేసింది. మరి ఈమె హైదరాబాద్కు ఎందుకు వచ్చింది, ఎవలెవల్ని కలిసింది, ఆమె ప్లాన్ లేంది, మనసులో ఉన్న మన్నేంది, మశానమేంది, ఇవన్నీ అరుచుకునే పనుల పడ్డరు ఆఫీసర్లు. అయినా ఈ జ్యోతికి ఏం రోగం వల్ల మంచిగా చదువుకున్నదాయే, యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టుకున్నది. ఆమెక లక్షల మంది ఫాలోవర్లు కూడా ఉన్నారు. నెల నెల లక్షలనే పైసలు వస్తాయట. అయినా గాని ఎందుకు ఈ దిక్కుమల పని వేసినట్టు? ఎవడన్నా బెదరగొట్టిర్రా, లేకుంటే పైసల మీద ఆశతోని పాకిస్తానోని తరపున పని వేసి మనల్ని ముంచే ఈగురం పెట్టుకున్నదా ఏందో ఏమో పో. అసలు మనం ఏదన్నా సర్కార్ ఆఫీస్కు పోవాలంటే వీళ్ళ పర్మిషన్ తీసుకోవాలి, వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి, బయట ఎదురు చూడాలి. అప్పుడు అటెండర్కో గుమాస్తకో దయ తలుస్తే లోపలికి రమ్మంటాడు. అసోంటిదొల్లా గవర్నర్ ఉండే రాజ్ భవన్కు ఎంత సెక్యూరిటీ ఉంటుంది, చుట్టూ పోలీసులు, అడుగడుక్కు సెక్యూరిటీ. సీమ షిటుక్కుమన్నా కావలు కాసేటోళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. గంత బందోబస్తుండే రాజ్ భవన్కు ఒక దొంగోడు దర్జాగా వచ్చిండట కాదు, ఉన్నలేని అన్ని ఎత్తుకుపోయి మాయమైండు. అరే అవునట, మరి నిజంగా రాజ్ భవన్కు దొంగ వచ్చిండా, అత్తే ఎట్లొచ్చిండు, ఏమేం ఎత్తుకుపోయిండు, ఏది ఫుల్ క్లారిటీతోని అరుచుకుందాం రారి. ఓష్నీకత్త సల్లగుండా మన హైదరాబాద్ పట్నం నడి సెంటర్లా గంత సెక్యూరిటీ బందోబస్తు ఉండే రాజ్ భవన్లకు దొంగోడొచ్చిండని ఎరకవుడుతోనే నాకే కరెంటు షాక్ కొట్టినట్టు అయిందోల్లా. మరి అందులోనే ఉండే గవర్నర్ సార్కు ఇంకెట్లా అనిపించిందో ఏమో, ఆడ కావలు కాసేటోళ్ళు ఇంకెంత గావరైర్రో ఏమో కదా. అయితే మొన్న 14వ తారీఖు నాడు ఒకడు హెల్మెట్ పెట్టుకొని లోపలికి వచ్చి 4-5 హార్డ్ డిస్కులు ఎత్తుకుపోయిండట. మరి అందులో గంతగనం ఏమున్నాయో, ఏం సీక్రెట్లు ఉన్నాయో ఏం పాడో నాకైతే తెలియదు. ఫస్ట్ ఫ్లోర్కు రయ్య పోయిండట. కంప్యూటర్ రూములున్న డిస్కులు, ఈవో రిపోర్టులు, కాగితాలు వేసుకొని పోయిండు. ఇక రాజ్భవన్ వాళ్ళు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసిర్రు. పోలీసులు ఎంక్వైరీలు, దర్యాప్తులు వేసుకుంటా ఆ దొంగోని కోసం దేవులాడి లాస్ట్కు ఎట్లనో గట్లా దొరకబట్టిర్రట. ఈ దొంగతనం ఎనుకున్న అసలు ముచ్చట ఎరకై నోరెల్లబెట్టిర్రు. ఇక పోలీసులు చెప్తున్న దాని ప్రకారం అసలు స్టోరీ ఏందయ్యా అంటే, రాజ్భవన్లో అసలు దొంగతనం అనేదే జరగలేదట. అచ్చినోడు కూడా దొంగోడు కూడా కానే కాదని అంటుర్రు. మరి ఎవడయ్యా అంటే, ఇదివరకు ఇండ్ల పనిచేసినోడే, సస్పెండ్ అయిండు, శ్రీనివాస్ అట వాని పేరు. అయితే రాజ్భవన్లోనే ఈయనతోని పనిచేసే ఒక ఆమె ఫోటోలను ఈ సీనుగాడు మార్ఫింగులు గీర్ఫింగులు వేసి సతాయించిండట. ఆమె పోలీసులకు కంప్లైంట్ ఇస్తే వాన్ని అప్పుడే అరెస్ట్ చేసిర్రు. బెయిల్ మీద బయటకొచ్చిండు. ఇక రాజ్భవన్ పెద్ద సార్లు ఈ లఫుట్ పని వేసినందుకు వాన్ని నౌకర్లకెళ్ళి సస్పెండ్ కూడా చేసిర్రు. ఇక సస్పెండ్ అయినోడు నా సామాన్ నేను పట్టుకపోతా, నా డిస్కులు నేను తీసుకపోతా అనుకుంటా పర్మిషన్ లేకుండానే లోపలికి పోయి వానికి కావాల్సిన వస్తువులు వాడు తీసుకొని పోయిండట. గంతేగాని దొంగతనం గింగతనం ఏం గాలే అని చెప్పుకత్తుర్రు. ఇక పర్మిషన్ లేకుండా రాజ్భవన్లకు పోయినందుకు కేసు కట్టినమని అంటుర్రు. అదన్నట్టు అసలు సంగతి. సరే దొంగతనం జరగలే, వాడు సస్పెండ్ అయినోడే. మరి రాజ్భవన్లకు ఎవరైనా గాని హెల్మెట్ పెట్టుకొని గిట్లా సాటుగా పోయి సామాన్లు తీసుకుపోవచ్చన్నట్టు. అంటే సెక్యూరిటీ గంత బలంగా ఉన్నదన్నట్టు ఆడ. అంతే కదా మరి.
ప్రతి ఏడాది వెంకన్న దర్శనానికి పోతనోల్లా సాక్షాత్తు ఆ వెంకన్న సామే నన్ను పిలిచినట్టు అనిపిస్తుంది. అందుకే 6 నూరైన పోతా వెంకన్న స్వామిని దర్శనం చేసుకుంటా. అప్పుడైతేనే నా పానమంతా నిమ్మలం అనిపిస్తుంది, మనసు ప్రశాంతమైతుంది. అయితే ఒక కుటుంబం వల్ల వెంకన్న దర్శనం కోసం 17 ఏళ్ళు ఎదురు చూసింది, కొట్లాడింది. లాస్ట్కు అదాలత్ అండతోని వెంకన్నను దర్శనం చేసుకున్నది. అవోళ్ళ వెంకన్న దర్శనం కోసం కోటే వాళ్ళను పంపింది. ఎట్లనో చూద్దాం పారి మరి. నిజంగా ఈ కుటుంబం పోరాటాన్ని, ఓపికను మెచ్చుకోవాల్సిందే. ముచ్చటేందంటే ఈ అన్న పేరు చంద్రశేఖరు, మహబూబ్ నగర్ జిల్లాలో ఉంటాడు. కొడుకు కోడలు ఇంట్లో కుటుంబంతోని కలిసి వెంకన్న దర్శనానికి పోవాలని ఎన్నడో 2008లో అనుకున్నారు. తిరుప్పావై సేవ టికెట్ల కోసం అప్పుడే టీటీడీకి 21,000 రూపాయలు డీడీ కట్టిర్రు. పైసలు కట్టి ఏండ్లు గడిచినాయి గాని టీటీడీ నుంచి ఊయలేదు కుయ్యలేదు. దీని గురించే అడగంగా లాస్ట్కు 2021 సెప్టెంబర్లో రారి అప్పుడు సేవల పాలు పంచుకోరి అని టీటీడీ చెప్పింది. అయితే అప్పుడే కరోనా వచ్చే కదా, ఈ కరోనా వేయబట్టి సేవలన్నీ రద్దు చేసిరు. మరి అటెన్కనన్నా ఛాన్స్ ఇయ్యమంటే ఇయ్యలేదట. ఇక చంద్రశేఖర్ అన్న డైరెక్ట్ అదాలత్కు పోయిండు న్యాయం కోసం. ఇక కోర్టు కూడా ఈ అన్న దిక్కే తీర్పు చెప్పింది. 4 రోజులల్లా ఈ కుటుంబానికి శ్రీవారి సేవలల్లా పాల్గొనేటట్టు ఛాన్స్ ఇయ్యాలి అని టీటీడీకి చెప్పింది. అగర్సే అట్లా చెయ్యకుంటే 20 లక్షలు వాళ్లకు జుర్మానా కట్టాలి అని తీర్పిచ్చిందోల్లా. ఈ తీర్పును మెచ్చని టీటీడీ రాష్ట్ర కోర్టుకు పోయింది. వాళ్ళేమో జిల్లా కోర్టుల్నే తేల్చుకోవాలి అని చెప్పిర్రు. జిల్లా కోర్టు మళ్ళా మొన్న 15వ తారీఖు నాడు విచారణ చేసింది. టీటీడీదే తప్పని తేల్చింది. ఇదివరకు ఇచ్చిన తీర్పు ప్రకారం చంద్రశేఖర్ కుటుంబానికి సేవలల్లా పాలు పంచుకునే ఛాన్స్ ఇచ్చుడే కావాలి, లేకుంటే జుర్మానా కట్టాలి. దర్శనం ఇప్పిస్తారా పైసలు కడతారా అని కోర్టు నిలదీసింది. ఇక లాస్ట్కు టీటీడీ దిగచ్చి వచ్చే ఆగస్టు 14, 15 తారీఖులల్లా శ్రీవారి సేవలల్లా పాలు పంచుకునేందుకు వీళ్లకు టికెట్లు ఇచ్చింది. అదన్నట్టు సంగతి. అంటే ఎన్నడో 2008లో టికెట్లు బుక్ చేసుకుంటే అప్పటి సంధి పోరాటం చేస్తే ఇప్పుడు 17 ఏళ్ల తర్వాత వీళ్లకు కోర్టు సాయంతోని వెంకన్న దర్శన భాగ్యం కలిగిందన్నట్టు. ఇదంతా శ్రీవారి మహిమే అని వాళ్ళంటుర్రు. నిజంగా ఈ కుటుంబం చేసిన పోరాటాన్ని తారీఫ్ చేయవలసిందే. అదే వేరేటోళ్ళుంటే ఎవరు తిరుగుతడితి, పైసల ఖర్చు మళ్ళా టికెట్లు తీసుకుంటే అయిపోతుంది కదా, పోతే పోని పైసలని అనుకుంటారు. కానీ అన్న అట్లా అనుకోలే, నీయ దిక్కు నిలబడ్డడు. లేట్ అయినా న్యాయం కోసం ఎదురు చూసిండు. అనుకున్నట్టుగానే 17 ఏళ్లకు ఈ కుటుంబానికి న్యాయం దక్కింది. గొప్ప ముచ్చట్నే కదా మరి ఇది. ఆలుమగల నడుమ దాపరికాలు ఉండొచ్చు నానొల్లా. నన్ను అడిగితే పెన్మిటి ఏం చేసినా ఇంటామకు చెప్పాలి, ఇంటామె మనసులో ఏమున్నా పెన్మిటికి చెప్పుకోవాలి. గిట్లా ఒగలు అన్నట్టు ఉండాలే గాని దానికేంది చెప్పేది అని ఈయనే, ఆయనకు చెప్పినా లాభం లేదని ఈమె అనుకుంటే ఎట్లా? అదేందో ఇంటి గుట్టు ఇంటి పక్కోళ్ళ కన్నా ఎరుకైతుంది గాని ఇంట్లోకే తెలుస్తలేదు ఈ నడుమ. సరే ఇప్పుడు ఆలుమగల ముచ్చట్నే చూడురి మీరు. అయితే జయశంకర్ భూపాల్పల్లి జిల్లా గణపురం గాంధీనగర్ నొల్లా వీరయ్య అనటైనే ఎడ్లను అమ్ముకున్నాడు. 1,50,000 వచ్చినాయి. ఇక పైసలను ఆడ ఈడ ఎందుకు దాచిపెట్టాలి అనుకొని వడ్ల బత్తాల దాచిపెట్టిండట. మరి ఈ ముచ్చట ఇంటామకు చెప్పాలనా అద్దా? గిట్ల పైసలు వచ్చినాయని ఆమె చేతుల పెట్టకున్నాక మస్తం గీడ దాచినా అని చెప్తే ఏమవునో చెప్పలే. ఇక పైసలను దాసిపెట్టి ఈయన పొలం పనులకు పోయిండు. ఈయన పోయినాక చింతగింజలు వడ్లు కొనుక్కున్నట్టయినా వచ్చిండట అటు మోకాన. ఇక ఇంటామెనేమో ఆ వడ్లనన్నీ అమ్మింది.
ఈ ముచ్చట పెన్మిటికి చెప్పలే. గిట్లా వడ్లు కొనుక్కొనటోడు వచ్చిండు, మరి అమ్ముదునా అని ఈమె అడగలే. పైసలున్న వడ్ల బత్తను ఆమె తెలవకుండా అమ్మేసింది. ఇక వీరయ్య ఇంటికచ్చి చూసేవరకల్లా బత్త కనిపియ్యలే. ఏమైందో బత్త అని అడుగుతే అమ్మేసినా అన్నదట. ఇక చెప్పురి కథ. గుండెలు బాదుకునుడు వీరయ్య పనైంది. ఇద్దరు కలిసి పోలీస్ టౌన్ కు పోయి ఫిర్యాదు కట్టిర్రు. సీసీటీవీలా ఆ వడ్లు కొనుక్కునేందుకు వచ్చిన ముఖమైతే కనబడుతుంది. వ్యాను కూడా ఉన్నది. ఇక ఇప్పుడు దొరకబట్టే పనిలో పడ్డరు. అసలేమైందో వీరయ్య చెప్తాడు. ఇనుర్రి చెప్పే పెద్ద మనిషి. ఇంత 15 కిలోల వడ్లు కర్ర వడ్లు ఉండే ఖరాబైనవి. ఆ ఖరాబైన వడ్లు ఇంట్లో ఉండే. ఆ డబ్బులు తీసుకొచ్చి నేను ఇంట్లో వేసి పొలం పనులకు వెళ్ళినాను. 11 గంటల 20 నిమిషాలకు ట్రాలీ ఆటో చింతగింజలు కొనటానికి ఎవడో వచ్చినాడు. నా భార్యకు నేను ఆ డబ్బులు అందేసిన సంగతి చెప్పలేదు. ఎవడో వాడు వచ్చినాక ఈ సంచి తీసి ఆ సంచిలో కుమ్మరించింది. నేను 4 గంటల సుమారు ఇంటికి వచ్చినాక నాకు చెప్తే అలా డబ్బులు ఉన్నాయని నేను బాధపడి పోలీస్ స్టేషన్లో పిలిపించాను. నాది న్యాయమని ఏదన్నా చేసి అలా లేని డబ్బులల్లా నాకు న్యాయం చేయాలి. ఆగనట. అసలు ఈడ తప్పేవల్లి మీరే ఎప్పుర్రోల్లా ఆలు మగలేనాయే. మరి 1,50,000 వచ్చినాయి ఈడ దాస్తున్నా అని ఇంటామెకు చెప్తే ఏమైతది? ఈయన చెప్పలే, ఆమె కూడా చెప్పలే. గిట్లా ఎవరి మనసులో ఉన్న మాట వాళ్ళు దాసుకున్నారు. ఆఖరికి గిట్లా లుక్సాన్ అయిపోయిర్రు. అందుకే అంట ఏదున్నా గాని ఆలు మగలు అన్నప్పుడు ఎప్పుకోవాలే అని. వాళ్లకు చెప్పుకోకుంటే ఇంకెవరకు చెప్తారు ఎప్పుర్రి? అన్నట్టు ఇప్పుడు పుష్కరాల కాడికి పోదాం రారి. మీకు దినాం సరస్వతి పుష్కరాల ముచ్చట చెప్తూనే ఉన్నా కదా. ఇయాల్టికి పుష్కరాలు స్టార్ట్ అయ్యి 6 రోజులైతుంది. 6వ రోజు కూడా జనం తాకిడి పెరుగుతూనే ఉన్నది గాని తగ్గలే. పారి మరి చలో కాళేశ్వరం. పూజలు, హోమాలు, పుణ్యదానాలు, మొక్కులు, ముక్తేశ్వర స్వామి దర్శనం కోసం లైన్లు. ఇగిప్పుడు కాళేశ్వరంలా కనబడుతున్న ముచ్చట్లు ఇవి. తెలంగాణ వచ్చినాక సరస్వతికి జరుగుతున్న ఫస్ట్ పుష్కరాలు. అందున ఎండకాలం సెలవుల కాలం. ఫస్ట్ రోజు సందే జనం కాళేశ్వరం తోవబట్టిర్రు. తెలంగాణ ఆంధ్ర నుంచే కాదు, ఛత్తీస్గఢ్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా ఇట్లా చుట్టుముట్టు ఉన్న రాష్ట్రాల నుంచి జనం పుష్కరాలకొస్తుర్రు. త్రివేణి సంగమంలా పుణ్యస్నానాలు చేసి కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటుర్రు. ఆడపడుచులు దీపారాధన చేసి పూజలు ఎత్తుర్రు. 6వ నాడు కూడా బొచ్చెడు మంది వచ్చిర్రు. పొద్దు పొడవక ముందే పుణ్యతానాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఇంకో దిక్కు సర్కారు కూడా సౌలతులు మంచిగానే చేసిందని అంటుర్రు భక్తులు. గట్టి బందోబస్తు పెట్టిర్రు. కోతి ఏషం వేసే కంతిరి పోరలను పోలీసులు దొరకబట్టి బుద్ధి కూడా చెప్తుర్రు. ఇక ఎండవేడికి తట్టుకోక ఎటమటమైనోళ్లకు ఆన్నే ట్రీట్మెంట్ కూడా చేసి పంపుతుర్రు. సాదాసీదా జనాలే కాదు, పెద్ద పెద్ద ఆఫీసర్లు, రాజకీయం లీడర్ల రాకతోని కాళేశ్వరం కలకలలాడుతాంది. కాదబ్బా, ఏమన్నంటే కొందరికి కోపాలు బాగా అత్తాయి గాని ఏ పని చేసినా ఒక హద్దు పద్దు అందం సందం ఉండాలి. సందు దొరికింది కదా అని పిసపిస ఎత్తే ఎట్లన్నట్టు, పానాల మీదికి తెచ్చుకుంటే ఏందన్నట్టు. అంతెందుకు, సోషల్ మీడియా వచ్చిన కాంచెల్లి మట్టిల మాణిక్యాలు కూడా బయటకు అత్తన్నాయి కదా. మంచిదే, ప్రతి ఒక్కరు వాళ్ళ టాలెంట్ను బయట పెట్టుకుంటారు. చాలా మంచిదే. మన సత్తా లోకానికి తెలవాల్సిందే గాని లైకుల కోసమో ఫేమస్ అయ్యేతందుకో అసలుకే ఎసరు తెచ్చుకోవద్దు కదా. అగో గట్లనే ఎత్తురు కొందరు. వాళ్ళను ఎట్లా సన్మానం చేయాలనో మీరే చెయ్యూరు దయచేసి. చెప్పి నా నోరే ఖరాబ్ అవుతుంది కానీ వాళ్ళు మాత్రం మారతలేరు. అందుకే మీకే ఇడ్చిపెట్టినుల్లా. చూడురి మరి ముచ్చటేందో. ఆగో గీ అమ్మగారి గురించే నేను చెప్పేది. చూస్తురా పర్ఫార్మెన్స్ ఎట్లున్నదో. భూగోళం మొత్తంలో ఏడ జాగ దొరకనట్టు ఈ మేడం గారు నిటారు సెట్టెక్కి షిటారు కొమ్మన నిలబడి కళాపోషణ చూయిస్తాంది. అయ్యో నీ పర్ఫార్మెన్స్ను పిట్టలెత్తుకోవోను. ఆ కొమ్మ లటుక్కన ఇరగనా అంటే అమ్మగారి పని అయితదిగా. కాదోల్లా
అవసరమా గిట్ల యేసుడు? ఎంత ఫేమస్ కావాలని మనసులో ఉంటే మాత్రం గింత తరిక ఇంకేమంటది? ఇది నా గుండె ధైర్యం, మన్నుల ధైర్యం అని దిక్మల సాకులొకటి. గిదట గుండె ధైర్యం అట. దీన్ని ధైర్యం అనరు, పిచ్చి పిచ్చి అంటారు తల్లి. ఈమె అనే కాదోల్లా సోషల్ మీడియాల లైకులు ఫాలోవర్ల కోసం గిసోంటోళ్ళు వేసే ఘనకార్యాలు చూస్తుంటే చక్కెరచ్చినట్టే అయితది. ఒకడేమో బండి కింద రీలు ఎత్తాడు, ఇంకోడేమో కొండ మీదకెళ్ళి దునుకుతాడు. బస్సులల్లా కార్ల మీద ఏందిది? వీళ్ళకేంది కాలు రెక్కలు ఇరుగుతనే మంచిగా దావకాన్లం అంటారు. డబల్ రొట్టెలు తినుకుంటా గుల్కోజులు ఎక్కించుకుంటా ఆరాంసే ఉంటారు. కానీ తిప్పలంతా అమ్మ నాయనలకే కదా, గాయంత సోయుండదా వీళ్లకు? మల్లోపారి నెతికి తెలియుద్దామా? రాజ్ భవన్ లా దొంగలు పడ్డరు, ఉత్తుత్తదే అంటుర్రు పోలీసులు. ఎంకన్న సేవ కోసం 17 ఏళ్ల పోరాటం, వీళ్ళ ఓపికకు పెట్టాలే పెద్ద సలాం. చిన్నగా లేవు జ్యోతక్క శకలు, పరేషాన్ చేస్తున్నాయి ఆమె ఘనకర్యాలు. మళ్ళొచ్చిందట కరోనా పురుగు, దగ్గర పెట్టుకున్నారా మరి మాస్కులు? వార్తలు చూసిరు కదా, ఇంకా మీతోని ముచ్చట పెట్టబుద్ధి అవుతుంది గాని అర్ధగంట మా ఇల్నే ఒడిసిపాయే. మళ్ళొచ్చినప్పుడు ఇంకిన్ని మంచి వార్తలు పట్టుకత్తా. మరి నేను పొయ్యొద్దునా? ఉంటా మరి.